హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ ఫస్ట్ డే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, 5th వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది కదా. ఈ 6 కంటెస్టెంట్స్కి అనఫిషియల్లో ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. అలాగే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, అలాగే వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ అట్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 30% ఓటింగ్ అయితే నమోదైంది. నబీల్కి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 25% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 20% ఓటింగ్ అయితే నమోదైంది. మణికంఠ కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 13% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈమె తోపు తురుము అనుకున్నాం కదా, కానీ ఈమె బిహేవియర్ వల్లే ఈమెకు ఇంత ఓటింగ్ అయితే వస్తున్నది. హౌస్లో టాస్క్లు ఆడడం లేదు, ఓన్లీ పృథ్వీ మాయలో అయితే ఉన్నది. సో ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈమె ఇలానే హౌస్లో కొనసాగిందంటే ఈమె కూడా ఫర్దర్ వీక్స్లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 6% షూటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికాకు 4% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబీల్, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. అలాగే ఆదిత్య ఓం, నైనిక ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. మరి ఈ 2 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఒకసారి చూస్తే, ఫ్రెండ్స్ ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో నైనికాని ఎలిమినేట్ చేసి అలాగే వీకెండ్లో ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసి వీళ్ళని సీక్రెట్ రూమ్కి ఏమైనా పంపిస్తారా అని నాకైతే ఒక థాట్ అయితే వస్తున్నది. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మణికంఠ వెళ్తే బాగుంటుందా, లేక విష్ణుప్రియ వెళ్తే బాగుంటుందా? ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరు సీక్రెట్ రూమ్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి మణికంఠ వెళ్తేనే కొద్దిగా షోకి హైప్ అనేది వస్తుంది. విష్ణుప్రియ వెళ్ళిందంటే మాత్రం నాకు తెలిసి బిస్కెట్ అవుతుంది. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.